నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, నాకన్నా నా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న ఆలోచనతో పేరెంట్స్ ఓవర్ డ్యూటీస్ చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళకి స్థాయికి మించిన ఫీజులు కట్టుకుంటూ స్కూల్స్ పంపిస్తున్నారు. ఎందుకని? మాకన్నా ఉన్నత స్థాయిలో పిల్లలు ఉండాలి, చాలా ఉన్నతమైన కళ్ళగా ఉంటున్నారు. తల్లిదండ్రుల కళలు కళ్ళగానే నిండిపోతున్నాయి. ప్రతిరోజు ఫోన్స్ వస్తున్నాయి. సార్, నన్ను అమ్మాయి మోసం చేసింది. అమ్మాయి ఫోన్ చేసి, సార్ నన్ను అబ్బాయి మోసం చేశాడు. ఇలాంటి అనేక ఫోన్స్ వస్తున్నాయి. ఏంటి మోసం చేశాడు? ప్రేమించాడు సార్, ఈ రోజు కాదంటున్నాడు. అమ్మాయి ప్రేమించింది, ఈ రోజు కాదంటుంది. సార్ నా లవ్ ఫెయిల్ అయిపోయిందండి, బ్రేకప్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను, అన్నం తినలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు, పిచ్చెక్కిపోతుంది సార్, బతకాలనిపించట్లేదు. ఫోన్లు వస్తున్నాయి. ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఫోన్ చేస్తుంది ఎవరు? ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, స్టూడెంట్ లైఫ్లో ప్రేమ విఫలమైపోయిందని చెప్పేసి, లవ్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి జీవితం మొత్తం కూడా నాశనం చేసుకుంటే ఎన్నో సందర్భాలు చూస్తున్నాం. ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ప్రతిరోజు కాల్స్ వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? దేన్ని అట్రాక్షన్ అనాలి, దేన్ని లవ్ అనాలి? కొంతమంది లవ్ని చూసి అట్రాక్షన్ అనుకుంటారు, కొంతమంది అట్రాక్షన్ చూసి లవ్ అనుకుంటారు. యాక్చువల్గా దేన్ని ప్రేమ అనాలి, దేన్ని ఆకర్షణ అని చెప్పాలి. సరే, మీ జీవితంలో మోసపోయారు, మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం చేసింది, లేకపోతే మిమ్మల్ని ఒక అబ్బాయి మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి? ఈ సందర్భంలో మీరు చేయాల్సిందేంటి? మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? మిమ్మల్ని ఎలా నిలబెట్టుకోవాలి? మీ ఈ బాధకి పరిష్కారం ఏంటి? మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఖచ్చితంగా ఇలాంటి విషయాల కోసమే, మీకోసమే ఒక స్పెషల్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. లవ్ ఫెయిల్యూర్ వర్క్షాప్, లేక బ్రేకప్ వర్క్షాప్, లేక అట్రాక్షన్ వర్సెస్ లవ్ వర్క్షాప్. స్పెషల్ వర్క్షాప్, 1 day వర్క్షాప్ ప్లాన్ చేసాం. ఫ్యూచర్ నుంచి క్లారిటీ రావడం కోసం, ప్రేమ అంటే ఏంటో, అట్రాక్షన్ ఏంటో తెలుసుకోవడం కోసం, లవ్లో ఫెయిల్ అయిపోయాను, బ్రేకప్ అయిపోయాను, చచ్చిపోవాలనుకుంటున్న వాళ్ళ కోసం. రండి, మీరు చచ్చిపోవాలని నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి వర్క్షాప్ అటెండ్ అవ్వండి. వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి. డోంట్ మిస్ ఈ వర్క్షాప్. మీకోసమే, నాకు తెలుసు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఈ టాపిక్ కోసం. మీకోసమే డిజైన్ చేశాను. డోంట్ మిస్ వర్క్షాప్. 1st March సండే హైదరాబాద్లో మీ సీట్ బుక్ చేసుకోండి. మీకోసం నేను స్పెషల్గా డిజైన్ చేసిన వర్క్షాప్, బ్రేకప్ లవ్ ఫెయిల్యూర్ వర్క్షాప్, స్పెషల్లీ ఫర్ యూ.